హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి. సూపర్గా అయితే ఉంది. కాలీఫ్లవర్ టమోటా కర్రీ అండి. సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుందండి. నేను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నా వీడియోస్ 80% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. వేరే కంట్రీలో ఉండి వీడియో చేయడం అంటే చాలా చాలా ఇబ్బందిగా కష్టంగానూ ఉందండి. ప్లీజ్ అండి, అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ కాలీఫ్లవర్ చూడండి, ఈ విధంగా అయితే కర్టోన్ అయితే తెచ్చుకుంటారండి. గల్ఫ్ కంట్రీస్లో ఈ విధంగానే తెచ్చుకుంటారు వెజిటేబుల్స్ అన్నీ. మనలాగా కొన్ని అయితే తెచ్చుకోరండి. ఇవి తెచ్చి కూడా 3-4 డేస్ అయిందండి. ఫ్రిడ్జ్లో స్థలం లేక ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఈ విధంగా బ్లాక్గా వచ్చేసి బాగా పాడైపోయినట్లయింది. ఈ విధంగా వచ్చిందంటే అస్సలు వాడరండి, పడేసేయమంటారు, అస్సలు వాడుకోరు. చూడండి, కిందంగా చాలా బ్లాక్గా వచ్చేసింది. మొత్తం పడేపిస్తారండి. ఇవి నేను మంచిగా ఉండేటివి అయితే తీసుకొని కొంచెం పసుపు వేసి ఒక 5 నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికించుకుంటున్నాను కాలీఫ్లవర్ ముక్కల్ని. ఈ విధంగా అయితే నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ తెల్లగడ్డలను అయితే నేను దంచుకుంటున్నాను, అల్లం అయితే లేదండి. నేను ఓన్లీ తెల్లగడ్డలను అయితే ఈ విధంగా దంచుకుంటున్నాను ఫ్రెష్గా. ఇక్కడ నేను ఆనియన్ టమోటాలను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను పోపు దినుసులు అన్నిటిని వేసుకున్నాను. ఇదేం ఆయిల్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూత అయితే భలే ఉంది, క్యాప్. కరివేపాకు, ఆవాలు, జీలకర్రను అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలను కూడా వేసుకొని టమోటాను బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డను అయితే వేసుకున్నాను. టమోటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసి ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇందులో తగినంత పసుపు, సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కొద్దిసేపు ఉడికినంత ఫ్రై అయిన తర్వాత మనకు రుచి తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని అయితే వేసుకొని కర్రీ అంతటిని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. కారం కర్రీకి అంతా పట్టే విధంగా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. నేనైతే చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకున్నానండి.
ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని ఒకసారి మూత పెట్టి అయితే ఉడికించుకుందాము. కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో వీళ్ళు తినే కూరలు అయితే అస్సలు తినలేమండి. అందుకే ఈ విధంగా పక్కన అయితే వండుకోవాల్సి వస్తుంది. వీళ్ళు అసలు కారం తినరు కాబట్టి మనం వీళ్ళు కర్రీలు అయితే తినలేము. కర్రీ అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. కాలీఫ్లవర్ కర్రీ టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఇంతేనండి, మన కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేస్తున్నాను బౌల్లోకి. చూసారు కదా ఫ్రెండ్స్, మస్కట్లో కాలీఫ్లవర్ టమాటా కర్రీ చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా సూపర్గా అయితే ఉంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నేను ఇంకా అయితే రైస్ పెట్టుకొని రూమ్లోకి వచ్చానండి. కర్రీ వేసుకొని తింటున్నాను. కర్రీ టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.